Srimati Rasulvi Garu, who is the chief guest of the day. We welcome her along with ma'am. Dr. Sidhya Garu, who is the secretary for Sneha Society for Rural Reconstruction, is with us. We welcome him. The principal of Special School for ID, Srimati Rajeshwari Garu. I also welcome our yoga teacher, Veena, to come on to the dais. ఈ రోజు మనమందరం ఇక్కడ స్నేహ సొసైటీ ప్రత్యేక పాఠశాల పిల్లలతో యోగా జరుపుకుంటున్నాం. పిల్లలందరూ ఇప్పటిదాకా మీరు చూసుంటారు, అన్ని ఆసనాలు వేశారు. యోగా టీచర్ వీణా తన పిల్లలకి అంతా మంచిగా ట్రైన్ చేసి ఇన్స్ట్రక్షన్స్తో పాటు అన్ని యోగా ఆసనాలు అన్నీ చేశారు, ఏదైతే ప్రోటోకాల్లో ఉన్నాయి. మరియు ఈరోజు 17 children, 3 teachers, Sneha Society Intellectual Disabled School నుంచి ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ వాళ్ళు యోగా కండక్ట్ చేస్తున్నారు అక్కడ అందరికీ కాన్హా విలేజ్లో. 3000 మెంబర్స్తో ఆ యోగా జరిపినప్పటికీ మా స్కూల్ నుంచి చేశారు. మన హెల్త్ కోసం యోగా ఎంత అవసరం ఉన్నదో మీరు అందరు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని చక్కగా అసలు డిజేబుల్డ్ అయినా కూడా ఏ దానికి తక్కువ కాకుండా చాలా చక్కగా అసలు అందరితో పాటే ఎలా చేయాలో అలా చేశారు యోగా. సో మరి నేను ఈరోజు మా సెక్రటరీ గారికి మాట్లాడమని. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో ఈరోజు ఏర్పాటు చేసిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా సంక్షేమాధికారి శ్రీ రసూల్ గారికి, అదేవిధంగా అందులో ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గారికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేశవ్యాప్తంగా మరి ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మరి స్నేహ సొసైటీలో ఒకరోజు ముందుగా అంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి మనం 20వ తారీఖు రోజే నిర్వహించుకుంటున్నాము. ప్రధాన కారణం ఏంటంటే మన పాఠశాల నుంచి 17 మంది మానసిక వికలాంగ విద్యార్థులు, 3 సిబ్బంది మరి రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జాతీయ స్థాయిలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. మరి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదైతే న్యాయ సేవాధికారులు ఆదిలో మరి వారి ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్కి మన పిల్లలు కూడా వెళ్తున్నారు. సో దాని సందర్భంగా మరి రేపు ఎవరైతే యోగా చేస్తారో ప్రముఖులందరూ కూడా ఆడుతారు కాబట్టి ప్రముఖ పిల్లలు, అదేవిధంగా 3 సిబ్బంది, నేను కూడా కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తున్నాను. కాబట్టి మరి ఈరోజు ఒకరోజు ముందుగా స్నేహ సొసైటీలో మరి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. సో ఇప్పటి వరకు యోగా ఇన్స్ట్రక్టర్ చెప్పారు, యోగా అనేది మన ప్రాచీన కాలం నుంచి ఉన్న ఒక రకమైన వ్యాయామం అయినప్పటికీ మరి మోడీ గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా యోగాకి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అది మన భారతదేశానికి చాలా గర్వకారణం. ఇంకొక ప్రముఖ విషయం ఏంటంటే మరి యోగా గురువు అయిన రామ్దేవ్ బాబా గారి ముందే మన మానసిక వికలాంగులు వారి యోగ ప్రదర్శన చేసి వారితోటి ప్రశంసలు కూడా పొందడం జరిగింది. అది మనకి ప్రధానంగా మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నాయి, మానసిక వికలాంగులు ఏం చేస్తారు అని. మరి ఈరోజు చూస్తున్నాం మనం యోగా గురువు గారి దగ్గర కూడా మన మానసిక వికలాంగులు ప్రశంసలు పొందారు. సో అదేవిధంగా 2023లో జాతీయ స్థాయిలో ఏదైతే యోగా దినోత్సవం ఉందో అందులో పాల్గొని మరి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కడం జరిగింది. సో ఇలాంటి విషయాల్లో మన పిల్లలు చాలా బాగా చేయగలుగుతున్నారు. దానికి ముఖ్యంగా మన దగ్గర ఉన్న సిబ్బంది కావచ్చు, యోగా ఇన్స్ట్రక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే 17 మంది పిల్లలు ఇవాళ జాతీయ స్థాయికి వెళ్తున్నారో మరి వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 32 ఆసనాలను
కంప్లీట్గా చేశారు. ప్రతి ఆసనం కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే మీరు దివ్యాంగులైనా లాగా పర్సన్స్ లాగానే చేస్తారు. యోగా అనేది మన ప్రాచీన కాలం నుంచి ఉంది, వేదకాలం నుంచి ఉంది యోగా. కాకపోతే దాన్ని మనం మళ్ళీ పునరావృతం ఎప్పుడు చేస్తామంటే మన నరేంద్ర మోడీ గారు వరల్డ్ యోగా డే మనకి 2015లో మనకు వరల్డ్ యోగా డే అనేది పెట్టుకున్నామని ఆదేశించినప్పుడు ఏంటంటే మనం దానికి మళ్ళీ మరుగున పడ్డ యోగా అనేది మళ్ళీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015లో 21 జూన్ మనం అందరం చేసుకున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలానే సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాం. 21 జూన్ ఎందుకు తీసుకున్నామంటే ఉత్తరాది గోళంలో పగటి పూట ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దీన్ని మనం ఏం చేస్తామంటే 21 జూన్ తీసుకున్నప్పుడు మన పగటి పూట ఎక్కువ ఉండడం అంటే లాంగెస్ట్ డే అంటే. లాంగెస్ట్ డే అంటే మన జీవితం కూడా లాంగ్ లైఫ్ ఉండాలనే ఉద్దేశంతోనే 21 జూనే మనం వరల్డ్ యోగా డేగా తీసుకోవడం జరిగింది. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతత దొరుకుతుంది. మన మనసు, శరీరము, ఆత్మ మరియు కోరికలను కంట్రోల్ చేసుకోవడం మనకు యోగాతోనే సాధ్యమవుతుంది. సో మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం యోగా తీసుకుంటున్నాం. కాకపోతే ప్రతి సంవత్సరం మనం యోగా డే జరుపుకుంటున్నాం. ఎంతమంది చేస్తున్నాం? ఒక్క యోగా డే రోజే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యోగా చేయాలి, యోగా వల్ల హెల్త్ బాగుంటుంది అందరూ మాట్లాడుకుంటున్నాం. కాకపోతే దాన్ని ఎంతమంది చేస్తున్నారు? అది చేస్తే హెల్త్ బాగుంటుందని చేస్తున్నాం. కాకపోతే అది ఒక రోజే అని కాదు, రోజు చేయాలి. యోగా చేస్తే మన హెల్త్ బాగుంటుంది. మనకి ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీని కంట్రోల్ చేసుకుంటాం. సో రోజు ఒక అర్ధగంట గంట మన యోగాకి టైం కేటాయిస్తే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. మన ఆరోగ్యం దానికి టైం ఇవ్వట్లేదు, అవునా కదా? మళ్ళీ ఎంతమంది మార్నింగ్ లేవగానే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. అది బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, షుగర్ లెవెల్స్ ఎక్కువ, డయాబెటీస్ పేషెంట్ ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. కాకపోతే ట్యాబ్లెట్ లేకుండానే మన ఆరోగ్యం మన చేతులు ఉండాలంటే మన కోసం ఒక గంట టైం కేటాయించుకోవాలి. గంట అందరికీ దొరుకుతుంది. కాకపోతే మేము బిజీ ఉన్నాం, బిజీ లైఫ్ అంటున్నాం కదా. ఆ బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి మన కోసం ఒక గంట కేటాయించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో కొందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా, యోగా చేయడం అవసరం అంటారు. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కదా. చూస్తున్నాం చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, థైరాయిడ్ వస్తుంది. సో ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా యోగా చేస్తే మన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది. ధన్యవాదాలు. స్నేహ సొసైటీ ప్రెసిడెంట్ సుధయ్య గారికి, అలాగే జ్యోతి గారికి, మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రెస్ మీడియా వాళ్ళందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ, ఇక్కడ స్టూడెంట్స్, టీచర్స్, యోగా టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనము చాలా మంచి రోజు అనుకోవాలి. శ్రద్ధగా మా పిల్లలందరూ కూడా ఎంత ఇంటలెక్చువల్ డిజేబుల్ అయినప్పటికీ కూడా వాళ్ళు సామాన్యుల కంటే ఎక్కువగా ఈ రోజు మర్చిపోకుండా యోగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి యోగా టీచర్ ఉన్నారు, యోగా కంటిన్యూస్ అవుతుంది. గత 3 ఏళ్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి యోగా డే నాడు నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. సో ఆ పాత పిల్లలు కనిపిస్తారేమోనే రాగానే నా కళ్ళని వెతుకుతున్నాయి. కానీ వాళ్ళు లక్కీది ఇక్కడ 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయి కంప్లీట్ చేశారని తెలిసింది. చాలా సంతోషం. ఈ పిల్లలు అకాడమీలో కూడా అంత ముందుకు వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అటువంటి పిల్లలు ముందుకు వెళ్ళి ఇంకా కూడా ఏదైనా వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ఉద్యోగాలు కూడా పొందుతారని ఆశిస్తూ భావిస్తూ వారందరికీ నా యొక్క దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. అసలు యోగా అంటేనే మనకి ప్రాచీనం నుంచి మొట్టమొదటి మన హిందూ సంప్రదాయంలో భారతదేశంలో నుంచి పుట్టింది. ఇక్కడి నుంచి పుట్టి ఇది ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ప్రాచుర్యమైంది. రేపు మదర్స్ డే, ఫాదర్స్ డే, బర్త్డేస్ చేసుకుని ఈ ఆంగ్లేయ మన సంప్రదాయం గుర్తు చేసుకుంటూ ఈ యోగాని కొనసాగించడం, మన ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేకమైన చర్య తీసుకుంటూ మన రాష్ట్రంలో అందరినీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప పని. ఇటువంటి కార్యక్రమంలో మన పిల్లలు పాల్గొనడం కూడా అంతకంటే గర్వకారణం ఇంకేం లేదు. ఎందుకంటే మీరు అందరూ గమనించుంటారు, పుట్టినప్పుడు బిడ్డ ఎట్లా గాలి పీలుస్తుంది? బొడ్డు కాడి నుంచి, నాభి నుంచి గాలి పీలుస్తారు. వాళ్ళు గాలి పీల్చినప్పుడు మాడు కూడా కొట్టుకుంటూ ఉంటుంది. తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది మాడు,
గాలి పెట్టినప్పుడు మాది కూడా పైకి వెళ్తుంది. అందుకని ఆ బిడ్డలందరినీ దేవుడితో సమానంగా పోలుస్తాం. భగవంతుడితో ఇంటరాక్షన్ ఉంటుంది. నాభి నుంచి నేరుగా వాడికి మెదడు దాకా, అంటే సహస్ర చక్రాన్ని అన్ని చక్రాలు పాస్ చేసుకుంటూ ఈ చక్రం ద్వారా అతను సిగ్నల్స్ గాడ్కి అందిస్తుంటాడు, భగవంతుడికి. అదే కనుక ఆ ప్రక్రియను అలాగే కంటిన్యూ చేసుకుంటూ యోగాసనాల్లో మేము చూసాము. మనందరి ముందు ఒక 20 ఆసనాలు వేశారు, 30 ఆసనాలు దాకా వేశారు. వెరీ గుడ్. అన్ని ఆసనాలు ఇది చేయలేమని ఏం లేదు, మాకు ఇది రాదు, ఇది బెండు రాదని కాదు. మామూలు పిల్లలు కాళ్ళు వంచలేనిది, మంట పెట్టలేనటువంటివి కూడా ఈ పిల్లలు బెండ్ చేయగలిగారు. ఇటువంటి 30 ఆసనాలు చేసిన తర్వాత అప్పుడు మీరు 1 నిమిషం కళ్ళు మూసుకొని గమనిస్తే మీకు కూడా నాభి నుంచి సహస్రాన్ని నుంచి గాలి రెస్పిరేషన్స్ వెళ్తూ ఉన్నాయి. అంటే మీరు భగవంతుడికి సాన్నిధ్యానికి దగ్గరయ్యారు. మీరు కూడా భగవంతుడితో సమానంగా మీ వైబ్రేషన్స్ పంపిస్తున్నారు. అటువంటి స్థాయిలో మీరు కోరుకున్న ప్రతి ఒక్క ఆశలు కానీ, మీరు కోరుకున్న ఏ విషయమైనా కానీ పూర్తి స్థాయిలో భగవంతుడి నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తుంది. అందుకనే మన పెద్దలు గురువులు అప్పట్లో ఈ యోగా చేసి ప్రార్థన చేసి భగవంతుడికి దగ్గరే వారు కోరుకునేటువంటి అతి కష్టమైన సాధ్యమైన కానటువంటి కూడా వాళ్ళు సాధించుకోగలిగారు ఆ రోజుల్లో. అది మనం ఈనాడు కూడా సాధించాలంటే ఖచ్చితంగా యోగా వల్లనే మనం సాధించగలం. ముఖ్యంగా ఈ యోగా ద్వారా మనకు ఉన్న రుగ్మతలు ఏమన్నా ఉంటే అది కూడా తగ్గించుకోవడానికి ఒక మార్గం. ఇందాక మీ టీచర్ గారు చెప్తున్నారు వినడానికి, ఫలానా థైరాయిడ్ కోసం అయితే ఈ ఎక్సర్సైజ్ చేయాలి, లేక ఫలానా షుగర్ కంట్రోల్స్, ఫలానా ఈ జబ్బుకి ఈ యోగా చేయాలి. అప్పట్లో ఈ మందులు మాకులు ఏం లేవు. ఆకుపసలు, పచ్చలు, ఆకులు, అలములు ప్లస్ పండ్లు, ఈ యోగాసనాలు, ఇవే వైద్యం. ఇప్పట్లాగా ఇంగ్లీష్ మందులు ఏం లేవు అప్పట్లో. వాటితోటి ఎంతో ఆరోగ్యంగా 100 సంవత్సరాల దాకా కూడా ఆరోగ్యంగా జీవించగలిగారు. ఒంటి కాళ్ళ మీద వాళ్ళు ఎన్నో ఏళ్ళు నించునేవాళ్ళు. మనం 2 కాళ్ళ మీద నించోవడం మనకి కష్టమైపోయింది ఈ రోజుల్లో. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సాధించింది కేవలం యోగా వలన. అందుకని పిల్లలకు అందరికీ, ముఖ్యంగా మామూలు మనుషులు చేయగలిగినా లేకపోయినా మీరు మాత్రం వదలకుండా తప్పకుండా చేయాలి. ఎందుకంటే దీనితోటి వాళ్ళు సాధించలేని మీరు సాధించగలరు. దీనితోటి మనలో ఉండే లోపాలన్నీ అధిగమించగలరు. దీంతో మీరు భగవంతుడితో నేరుగా సంప్రదింపు చేయగలరు. మీరు ప్రార్థన చేసి యోగా చేసి మీరు ఏమైనా కోరుకుంటే చూడండి, తప్పకుండా మీరు సాధిస్తారు. సో నాకు తెలిసినంత వరకు మేము చాలా చిన్న నుంచి చేసాము. 2020 వరకు మేము యోగా క్లాసెస్ స్టార్ట్ అనేది కూడా హైదరాబాద్లో వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నేను మెదక్ లీడర్లో అయ్యాక అక్కడి నుంచి ఆగిపోయింది. మళ్ళీ మా పిల్లలందరినీ చూస్తుంటే నాకు నా రోజులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఉండేది, మాకు 6కి స్టార్ట్ అయ్యింది క్లాస్. ఎంపీ స్టొమక్ వెళ్ళాలి, వితౌట్ ఓన్లీ బై హాట్ వాటర్ తీసుకొని వెళ్ళాలి. చాలా బాగా ఇవన్నీ అప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేదానంటే ఆఫీస్లో శ్రమ కానీ ఇంట్లో శ్రమ కానీ ఏది శ్రమ అనిపించేది కాదు. 6 to 8 ఉండేది మా క్లాసు. శ్రీనగర్ కాలనీలో ఉండేది మా యోగా సెంటర్. సో చాలా స్పీడ్గా అయిపోయేది. 9:30, 10లో కూడా నా ఆఫీస్కి చేరేదాన్ని. అందరూ అనేవాళ్ళు ఎంతమంది ఎందుకు వస్తున్నాము అంటే, నాకు అంత స్పీడ్గా యాక్టివ్గా అయిపోతాం. మనిషి శరీరం ఎంత తేలిక అయిపోతుందంటే ఇప్పటిలాగా మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, నిద్ర లేచి 7కి లేచి 8, 9 తయారై వంట చేసి అన్నీ చేసుకొని 11, 10:30 అవుతుంది. అప్పట్లో నాకు 10 అంటే కంప్లీట్ అయితే అంత యాక్టివ్గా ఉంటుంది ఒంట్లో. చాలా స్పీడప్ అయిపోతాం. సో అందుకని మిమ్మల్ని కూడా నేను కోరుకునేది, మీ స్థాయిలో నాకు ఎందుకు నేను చేసుకుని అలసటగా ఉంది అని ఒక్కరోజు శైతాన్ని పెట్టిందనుకో, అంటే ఒక్కరోజు అలసట మీకు అంటిందనుకో 1 వీక్ దాకా పోదు. అందుకని ఆ ఒక్కరోజుతోటి రిలాక్స్ అయిపోవాలి. ఎట్లా రిలాక్స్ అవుతారు? ఫ్రెష్ వాటర్ స్నానం, నీళ్ళు చూస్తే పిల్లలకందరికీ సంతోషం. అవునా? సంతోషమా కదా? అలాగే మీరు స్నానం చేస్తే సగం అలసట పోతుంది, సగము మన ఒంట్లో ఉండే దెయ్యం బయటికి పోతుంది. రెండవది యోగాసనాలు చేయడం వల్ల కూడా మన
శరీరం లోపల ఉండేటువంటి అలసత్యాన్ని, మన శరీరం లోపల ఉండే దయ్యాన్ని కూడా మనము పారదోగలం. కాబట్టి తప్పకుండా ఎవరు చేసినా లేకపోయినా మీరు మాత్రం కంటిన్యూస్గా చేయాలి, చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి స్కూల్స్, ఇటువంటి ప్రిన్సిపల్స్, టీచర్స్, ఇటువంటి సొసైటీ నుంచి మీకు ఇంత సహకారం ఉంది కాబట్టి మళ్ళీ బయటికి వెళ్తే మీకు ఇంత అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇటువంటి అప్పుడే దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకొని జీవితంలో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతిసారి నన్ను ఈ యొక్క యోగా డే నన్ను ఆహ్వానించారు, చాలా సంతోషం సార్. ఎన్ని పనులున్నా వీళ్ళ కోసం అంటే ఖచ్చితంగా మనము టైం కేటాయించడం తప్పదు. మనము భగవంతుడికి రేపు సమాధానం చెప్పాలి కాబట్టి మనం ఉన్న దాంట్లో వారికి ఏదో కొంత వారికి పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేయడం అనేది పెద్ద టాస్క్ మనకి. సో అటువంటి వారికి సేవలు చేస్తున్న మీరు నిజంగా భగవంతుడితో సమానమని నేను ఆశిస్తున్నా. మీరు భార్యాభర్తలకి, సొసైటీకి, ఇక్కడ స్కూల్ టీచర్స్కి, వీణా గారికి, మీ ఈవెన్ మన ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది రెగ్యులర్గా ఈ సొసైటీలో ఈ పిల్లల కోసం ఎంతో సేవ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో మరి మా జిల్లా సంక్షేమాధికారి గురించి ఒక 2 విషయాలు చెప్పకపోతే, జిల్లా సంక్షేమాధికారి వచ్చారు. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ మా అన్ని కార్యక్రమాల్లో వారి సహకారం. సో వారి కార్యక్రమం కూడా మరి ఈ పిల్లలకి ఏదో కూడా చేయాలనేది ప్రధానంగా మా దగ్గర ఉన్న పిల్లలు చాలా చక్కగా గుర్తుపెట్టుకుంది. వాళ్ళు ధ్యానం చేసినా, యోగా చేసినా చాలా చక్కగా గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు ఎప్పుడు ప్రోత్సహిస్తామన్నారు. సో ఇప్పుడే అడిగారు మేడం, లాస్ట్ ఇయర్ అసలు పిల్లవాడు లాస్ట్ ఇయర్ వరకు మా దగ్గర ఉండేది. ఆ పిల్లవాడు చాలా బాగా యోగా చేస్తాడు, ధ్యానం చేస్తాడు, కొంచెం మాట్లాడతాడు. సో ఆ పిల్లవాడిని ఇంటర్మీడియట్ అయిపోయింది, అయిపోయినాడు. సో అందుకంటే మా దగ్గర మానికైనా ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి బ్లైండ్ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఎట్లా అంటే పోయినసారి డ్యాన్స్లో చాలా పర్ఫెక్ట్గా చేశారు, లోకి లేనప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో పోయినసారి నవంబర్లో అమ్మాయికి స్టేట్ లెవెల్ అవార్డు కూడా గవర్నమెంట్ చేతులుగా ఉంటుంది. మా దగ్గర నుంచి మిగిలిన తర్వాత కూడా మేము అమ్మాయి ఏర్పాటు చేసాం. సో మాదిరిగా అమ్మాయి ఉంటే బాగుంటుందని చెప్పేసి మా స్కూల్ నుంచి ఏర్పాటు చేసి గవర్నర్ అవార్డు కూడా తీసుకుంది డ్యాన్స్. గవర్నర్ ముందు కూడా డ్యాన్స్ చేసేదాన్ని. సో ఇలాంటి మెడికల్ లాంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ఉన్న టాలెంట్ బయటకు తీసే టీచర్లు కూడా ఉన్నారు. సో కొంతమంది నృత్యంలో బాగుంటారు, కొంతమంది సింగింగ్లో బాగున్నారు, కొంతమంది యోగాలో బాగున్నారు, కొంతమంది గేమ్స్లో బాగున్నారు. సో మానసిక వికలాంగులు అని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది చెప్తూ ఉంటారు మానసిక వికలాంగులు మనోవేదనతో వెళ్ళిపోవాలని. సో కావాల్సిన సానుభూతి ఏం అవసరం లేదు, అయ్యప్ప అనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సహకారం అందిస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతారు. పోయిన సంవత్సరం కాక అంతకు సంవత్సరం దాదాపు 20 మంది నేషనల్ లెవెల్లో పాల్గొని రికార్డ్స్లో జాయిన్ అయ్యారు. సో ఈ సంవత్సరం కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే మన ఏజ్ క్రైటీరియా అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. ఏంటంటే 23 సంవత్సరాలు ఇంటి తర్వాత స్కూల్లో తీసారు. బ్లైండ్ పిల్లలు అయితే 18 ఇయర్స్ ఇంటికి పోతే స్కూల్లో చనిపోతారు. చాలా మంది ట్రైన్ చేస్తూ ఉంటాము, వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళకి కొంత శ్రమ తీసుకొని నేర్పాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ నేర్పుతున్నాం. సో ఈసారి ఇప్పుడు 17 మంది పోయినారు, నెక్స్ట్ ఇయర్ 50 మందిని పంపిస్తామని చెప్పి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా ప్రిన్సిపల్ గారు ఏంటంటే మీ క్లాస్లో చాలామంది హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారు. అంటే ఒక దగ్గర ఉండే పిల్లలు, పక్క పిల్లలు కొట్టే పిల్లలు, అలాంటి వాళ్ళందరూ కూడా యోగాలు చేర్చండి, వాళ్ళ హైపర్ యాక్టివ్ తగ్గిస్తానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నేను టీచర్లు కూడా ఒకటే, మీ క్లాస్లో ఎవరైతే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ తీసుకొచ్చి యోగా చేయించడం కాదు, ఎవరైతే కోఆపరేట్ చేయలేదో వాళ్ళు కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సో టీచర్లు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ క్లాస్లో చాలామంది అలర్ట్ చేసిన పిల్లలు ఉన్నారు. సో అలర్ట్ చేసిన పిల్లలు కూడా యోగాలో తప్పకుండా పెట్టండి. కొంచెం కష్టం కావచ్చు, వీణాది రోజులు. సో బట్ తప్పకుండా వాళ్ళని ట్రై చేస్తాను అనుకున్నాను.
మరి చాలామంది పిల్లలు మరి వాడు పదార్థాలను తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నదే ప్రామాణికం చేస్తానికి తప్పకుండా అలంకారాలు తీసుకెళ్దాం. ఎందుకంటే అంత బాగా చేస్తే కూడా వీళ్ళు వికలాంగులు కావాలంటారు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 1999లో మా పిల్లలు స్టేట్ లెవెల్ పోయి డ్యాన్స్ చేశారు. గ్రూప్ డ్యాన్స్ అని, సింగిల్ డ్యాన్స్ కూడా కాదు, బెస్ట్ వచ్చారు. వాళ్ళకి ప్రైజ్ ఇవ్వలేదు. ఎందుకంటే మెంటల్ హ్యాండిక్యాప్ పిల్లలు ఇంత మంచిగా చేయడం చెప్పారు. సో మేము ప్రైజ్ తీసుకోకుండా అసలు వాళ్ళంతా నార్మల్ అంటారు. సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళంతా మైనర్ పిల్లలు సర్టిఫికేట్ అనేది స్కూల్లోనే తెచ్చుకోవాలి. సో అలాగా మనకంటే ట్రైన్ చేస్తే వాళ్ళంతా ట్రైన్ అవుతారు. సో మరి ఇలాంటి చాలామంది పిల్లలు ఉన్నారు. పిల్లవాడు నేషనల్స్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో ఇలాంటి పిల్లల్ని మనం తయారు చేస్తున్నాము. మనకి సహకారం కూడా డీడబ్ల్యూ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాలు కూడా మరి మన ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేస్తారు, ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగుల పిల్లలు. సో మొన్ననే అడిగారు మేడం తెలంగాణ ఫౌండేషన్ గారు, సార్ ఈసారి మన పిల్లలు 15th ఆగస్టు రోజు గ్రౌండ్లో చేయాలి సార్ డ్యాన్స్ అని. నేను చెప్పాను మేడం గారికి అదే రోజు 50 మంది పిల్లలతో నేను డ్యాన్స్ చేస్తాను మేడం అని. మరి ఆ విధంగా చేసేది నేను కాదు కాబట్టి ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పకుండా ఈసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా 50 మంది మన మానసిక వికలాంగుల పిల్లలు సో గ్రౌండ్లో మేడం గారు సహకారం బట్టి గ్రౌండ్లో డ్యాన్స్ చేసడానికి పోతున్నారు. మేడం గారు ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఆ విధంగా మేము తయారు చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. సో మంచి డోనర్స్ కావచ్చు, వీళ్ళందరూ ప్రోత్సహిస్తేనే మరి మేము కూడా కొంత చేయగలుగుతున్నాము. మేము ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎవరైతే 10,000 మంది పిల్లలు 3 టీచర్లు వెళ్తున్నారో వాళ్ళకి ఆదర్శం చెప్తూ మరి అక్కడ చాలా బాగా చేయాలి. పోయినసారి కామెంట్ చేశాను ఎవరు, ఎందుకంటే అక్కడ పిల్లలు సగా చేయలేదు, మేము మాకు అన్ని వచ్చు వాళ్ళకి చేయలేదు అని. సో అందరితో పాటు మీరు కూడా చేయండి. సో మీకు మంచి అవకాశం కలిగింది, మీరు మంచి ప్రదర్శన వాళ్ళు చూపించండి. సో నెక్స్ట్ టైం 50 మంది కూడా ప్రోత్సాహానికి ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ సో ధన్యవాదాలు. టీచర్స్ అను 17 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక 2-3 ఆసనాలు అంటే ఒక నిమిషం కూర్చోండి. ఒక 2-3 ఆసనాలు అంటే సరళనా జల్దీగా లేయడం పోయిన ఎక్కువ స్టార్ట్ ఉల్టాలేయడం 2 హ్యాండ్స్ రైట్ తీసుకున్నాం, రైట్ హ్యాండ్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్, సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అది కొంచెం మూస్తామండి. రిలాక్స్ రిలాక్స్ వజ్రాసనం కూర్చోండి. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వస్తాం. శేషాంకాసనం మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్ దీనికి కూడా మనం శేషాంకాసనం తీసుకోవాలి. సో రిలాక్స్ అవునా, రిలాక్స్. సో నెక్స్ట్ వెయిట్ అందరం నెక్స్ట్ వెయిట్ తీసుకున్నాం. నెక్స్ట్ వెయిట్ గోముఖాసన రైట్ లెగ్ ఫోల్డ్ చేద్దాం, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఏమా ఇది రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ కూడా లోపల ఫోల్డ్ చేద్దాం, లోపల ఫోల్డ్ చేద్దాం. గోముఖాసన సో మంచి రైట్ హ్యాండ్ అప్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. వీలైనంత మందికి ముందుకి మాట్లాడడానికి ట్రై చేద్దాం. గోముఖాసన శివ మేడం గోముఖాసన కూడా వాళ్ళు బ్యాలెన్స్ కావాలి, ముందు వాళ్ళని ఫోల్డ్ చేసి ఫోల్డ్ రిలాక్స్. ఆ హ్యాండ్ పట్టడం చాలా కష్టం. నార్మల్గా పట్టుకుంటాం, 2 చేతులు వెనక్కి ఇంటర్లాక్ చేయడం అంటే నార్మల్గా మనకి కష్టం, కానీ ఎంత బాగా చెప్తున్నాను నేను. సో రిలాక్స్ అవునా, రిలాక్స్. నెక్స్ట్ వైట్ సర్వనాసనం చేద్దాం, 2 legs వైట్, 3 పొజిషన్ కంప్లీట్ ఆఫ్ చేద్దాం. అది సర్వనాసన అలి చేస్తున్నాను. అందరూ చూడండి అలి ఎంత బాగా చేస్తున్నారు, అలి చేస్తున్నట్టు ఎంత బాగా చేస్తున్నాను. అలి సర్వంగాసన చాలా బాగా చేస్తారు. సర్వాంగాలకు యూస్ఫుల్ సర్వంగాసన అంటే హార్ట్ బీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్గా ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు 100 days లో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. లేదు అంటే వైట్ హెయిర్.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా రిలాక్స్ చక్రాసనం చేద్దామా? సింగిల్ పొజిషన్ చక్ర బ్యాలెన్స్ అవ్వడం చక్రాసనంలో మనం హ్యాండ్స్ చేస్తే మంచి పర్ఫెక్ట్గా ఫ్లోర్ కట్ చేసి బ్యాలెన్స్ అవుతున్నారు. కింద బాగా ఆది చేస్తున్నాడు. మంచి గ్లో రావాలని అందరికీ ఉంటారు. సో ధనురాసనం వల్ల మీరు అర్థం చేయండి, మన హ్యాండ్స్ లెగ్ని మంచి రాగి పట్టినప్పుడు బెడ్ సెక్షన్ బాగుంటుంది. ఫేస్లో మనకు మంచి గ్లో రావడానికి ధనురాసనం ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాం. సో మన పొట్ట దగ్గర ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు తగ్గడానికి వెళ్ళిపడి తగ్గడానికి కూడా ధనురాసనం ఇస్తుంది. ధనుసు ఎలా ఉంటుందో మన బాడీ అంతా స్ట్రెచ్ చేస్తున్నాం. స్ట్రెచ్ చేసినప్పుడు మన వెళ్ళి పెట్టడంతో ఉంటుంది. ఫేస్లో మంచి గ్లో రావడానికి ధనురాసనం యూజ్ అవుతుందండి. సో రిలాక్స్ అవుదాం. పీస్ ఆఫ్ మైండ్ కోసం రెగ్యులర్ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసిన మన బాడీ రిలాక్స్ అవుతుంది. మెంటల్గా ఫిజికల్గా బాడీ స్ట్రాంగ్ అవుతుంది మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తాం. ప్రశాంతంగా కూర్చొని మనసులో మనసు రిలాక్స్గా పీస్ ప్రాక్టికల్గా చూస్తాం. రెండు కనుబొమ్మల మధ్యలో మనం ఆజ్ఞ చేద్దాము, అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇక్కడ ఆజ్ఞ చక్రం. సో ఆజ్ఞ చక్రం పైన మన మనసుకి ఏమి చెప్తాం? నీకెంత అడ్డం కొట్టుకున్న ఫోటో నీకు అయిపోయింది. Children,